హాయ్ గైస్, వెల్కమ్ టు చార్జర్ వ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చి 2:59, రాత్రి అయిపోయింది. ఇప్పుడు దేని గురించి చెప్పబోతున్నానంటే పార్ట్ టైం జాబ్స్ వర్సెస్ కాలేజ్. నా సిచ్యువేషన్ ఏంటంటే నాకు డైలీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే లేకపోతే మండే టు సాటర్డే డైలీ కాలేజ్ ఉంటుంది. సో ఒక్కొక్క రోజు హాఫ్ డే ఉంటుంది, ఒక్కొక్క రోజు ఫుల్ డే ఉంటుంది, లేకపోతే వీక్ ఫుల్ డే ఉంటుంది. 2 days ఫుల్ డే ఉండొచ్చు, 4 days హాఫ్ డే ఉండొచ్చు, అట్లా ఉంటుంది. సో కాలేజ్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని అసైన్మెంట్స్, నోట్స్, రైటింగ్ వర్క్ ఏదైనా లేకపోతే ఏదైనా నేర్చుకునేదో ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే మీరు ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసిన తర్వాత, లేకపోతే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు వర్క్కి వెళ్ళచ్చు. ఏదైనా వర్క్కి, జొమాటో, ఊబర్, ర్యాపిడో, బ్లింకిట్ పిక్కర్ యాప్. బ్లింకిట్ పిక్కర్ అనేది జస్ట్ స్టోర్కి వెళ్ళడం, ఐటమ్స్ పిక్ చేయడం, ఇవ్వడం. పర్ అవర్ మీరు ఒక 100 రూపీస్ అట్లా చేయొచ్చు. ప్రతి దాంట్లో పర్ 1 అవర్ 100 రూపీస్ అనేది మినిమం. అది అన్ని చోట్ల వస్తుంది. ఎప్పుడైనా ఒకసారి దానికన్నా తక్కువ రావచ్చు. స్టూడెంట్స్కి అయితే బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే జొమాటో, ర్యాపిడో, బ్లింకిట్ ఈ 3 బాగా చేస్తారు. సపోజ్ మీ దగ్గర బైక్ లేదనుకునే టైంలో బ్లింకిట్ పిక్కర్ యాప్ అనేది ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో వచ్చి పర్ అవర్ 100 రూపీస్ ఉంటుంది. అది మీ సరౌండింగ్స్లోనే ఉంటుంది. సిటీలో 1 కిలోమీటర్ లోపలనే మీ ఇంటి పక్కనే ఎక్కడైనా ఉంటుంది. ప్రతి ఏరియాలో 4-5 బ్లింకిట్ పిక్కర్ స్టోర్స్ ఉంటాయి. దాంట్లో ఏదైనా మీరు స్లాట్ బుక్ చేసుకొని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎట్లా చేస్తానంటే ఫస్ట్ కాలేజ్కి వెళ్ళేసి వస్తాను, లేకపోతే టైం ఉంది త్వరగా లేనంటే మార్నింగే జొమాటోకి వెళ్తాను. అరౌండ్ 5 to 7, 5 to 8 అట్లా వెళ్తాను. తర్వాత కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా వర్క్ ఉండేటప్పుడు కాలేజ్లోనే ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ అక్కడనే కాలేజ్లో 1 అవర్ అయినా బంక్ చేస్తారు. ఆ టైంలో ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెంసేపు ఫ్రెష్ అయిన తర్వాత వర్క్కి వెళ్ళండి. పార్ట్ టైం ఒక 3 hours 4 hours చేయండి. మినిమం ఒక 500 వస్తుంది పర్ డే. అప్పుడు మీకు మంత్లీ 15,000 వస్తుంది. మీరు డైలీ వెళ్ళని టైంలో సాటర్డే, సండే యూస్ చేసుకోండి. సండే ఫుల్ ఫ్రీగానే ఉంటారు కాబట్టి మార్నింగ్ టు నైట్ వర్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అరౌండ్ 2,000 చేయొచ్చు. జొమాటోలో అయితే 2,000 కాకుండా 1,500 మినిమం చేయొచ్చు. ఒక 8 hours to 9 hours లేకపోతే 10 hours వర్క్ చేస్తే 1,500 మినిమం వస్తుంది. మీరు అంతసేపు చేయలేరు, నేను అంతా పార్ట్ టైమే చేసుకుంటాను అంటే నైట్ టైం బెస్ట్. 7 to 10 లేకపోతే 6 to 10, 11 పైన వెళ్ళకండి. సేఫ్ కాదు. సేఫే కానీ అంత సేఫ్ కాదు. కొంతమంది ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. నేను జొమాటో చేసినప్పుడు మార్నింగ్ టైము, నైట్ టైము కొన్ని క్లిప్స్ మాత్రం ఉన్నాయి నా దగ్గర. అవి నేను ఈ వీడియోలో మీకు యాడ్ చేస్తాను. నేను జొమాటో చేస్తా ఉండేది ఎందుకంటే మైక్ తీసుకోవాలని. మైక్ కావాలా, 3,500 రూపీస్తో ఒకటి మైక్ ఉంది. నేను ఇక్కడ ఒక ఫోటో పెడుతుంది సైడ్లో చూడండి, ఓకేనా? ఆ మైక్ ఒకటి తీసుకోవాలా. ఈరోజు సాటర్డే, రేపు సండే, అందుకనేసి వర్క్ చేస్తున్నాను. ఎవరైనా స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రియారిటీ. ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు పార్ట్ టైంగా ఇచ్చేయండి అంతే. ఎందుకు ఖాళీగా నిద్రపోయే టైంలో మాత్రం చేయండి. మిగతా టైం అంతా స్పెండ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది అంతా టెంపరరీ వర్క్. జొమాటో ఇది 7 to 11 వరకు జొమాటో చేసినాను, అందుకనేసే దొరకలేదు నాకు టైం. ఈరోజు వెళ్ళి ఎడిట్ చేస్తాను, అయినంత వరకు ఎడిట్ చేస్తా. తర్వాత రేపు ఎడిట్ చేసి రేపు పోస్ట్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ టైం మార్నింగ్ 5 చలి కట్నే వణుకుతున్నాను బండిలో వచ్చేటప్పుడు. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది. ఇంతసేపు ఏం చేస్తాను అంటే అసైన్మెంట్ పొద్దున్న నుంచి రాస్తా ఉన్నాను. అసైన్మెంట్ ఈరోజు హాలిడే, ఈరోజు జొమాటోకి వెళ్ళలేదు, అదే వర్క్ పోలేదు, అందుకే రైటింగ్ వర్క్ ఉంది. ఫస్ట్ వచ్చి ఎడ్యుకేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పార్ట్ టైం జాబ్స్ అనేది ప్రెసెంట్ మిమ్మల్ని ఒక దేంట్లో నుంచైనా ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ అవుతుంది. ఒక 100 రూపీస్ ఉంటే మీరే తినచ్చు బయట, ఇంట్లో అడగకుండా. అట్లా అంతా హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్ మీకు తెలిసింది, పెన్ నోట్స్ కోసం కూడా ఇంట్లో డబ్బులు అడిగితే వేస్ట్. తర్వాత నేను ఎందుకు వర్క్ చేస్తున్నానంటే ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవడం. తర్వాత ఒక సెట్ ఆఫ్ గోల్ అనేది ఉంది. ఒక 2 monthsకి ఒక గోల్ సెట్ చేసుకోండి. ఇప్పుడు అదే ఒక గోల్ అయినా ఏదైనా ఒకటే సెట్ చేసుకోండి. ఇప్పుడు నాకు వచ్చి యూట్యూబ్లో నేను ఇప్పుడు బిగినర్ని. ఇది 4th వీడియో లేకపోతే 5th వీడియో ఇప్పుడు నేను షూట్ చేస్తా ఉండేది. ఈ వీడియో వచ్చేస్తుంది. ఇంకా పైన డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటుంది. మైక్ వేరే తీసుకున్నాను, ఇది 3,500 మైక్. ఇది నేను జొమాటో చేసే తీసుకునింది. నేను మీకు చెప్తాను ఈ మైక్ గురించి నాకేం తెలియదు. నేను తీసుకున్న తర్వాత నాకే ఒక 35 to 45 minutes ఈజీగా టైం తీసుకునింది. యూట్యూబ్లో చూసినాను దొరకలా, గూగుల్లో సెర్చ్ అయినా దొరకదు. తర్వాత ఒక్కొక్కటి రిజాల్వ్ చేసుకుంటూ వస్తే ఈజీనే, కానీ టైం పడుతుంది మీరు నేర్చుకునేటప్పుడు. నేను మీకు అన్నీ అప్డేట్ చేస్తాను, ఎట్లా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను. తర్వాత ఇదంతా పార్ట్ టైం జాబ్ అనేది పార్ట్ టైం జాబ్ మాత్రమే. ఇప్పుడు ప్రెసెంట్ అది దాన్ని ప్రొఫెషన్గా మాత్రం చేసుకోకండి. మనకి చాలా పైకి వెళ్ళాలి. మనం ఈ జాబ్స్లో ఉన్నామంటే అంతే, మంత్లీ 15,000 20,000 అంతే చేయగలుగుతారు. మీరు ఎంత చేసినా అంతే చేయగలుగుతారు. సో
పార్ట్ టైం జాబ్స్ అనేది ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా చేసి వదిలేయాలి. దాన్నే పట్టుకొని ప్రొఫెషన్ చేసుకున్నారంటే మన లైఫ్ ఇంకేం ఉండదు. ఏదైనా మీకు మీకు ఇంట్రెస్ట్ అనేది స్పోర్ట్స్, ఇంకా స్పోర్ట్స్, మ్యూజిక్, ఇంకా చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా మీకు డ్యాన్స్ ఇట్లాంటివన్నీ బాగా లైక్ అంటే దానిపైన ఫోకస్ చేయండి కొంచెం. ఎడ్యుకేషన్ పైన కూడా ఫోకస్ ఉండాలి. దానిపైన కూడా ఫోకస్ ఉండాలి. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోండి. తర్వాత మీకు టైం అనేది తగ్గుతూ వస్తుంది. సడన్గా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను చూడండి వీడియో ఎప్పుడు తీస్తున్నాను, ఇప్పుడు మిడ్‌నైట్ 3 అవుతుంది. ఇప్పుడు వీడియో తీస్తున్నాను. రేపు పొద్దున్న కాలేజ్‌కి పోవాలి. రేపు మండే. నేను పొద్దున్న నుంచి సండే ఫ్రీగానే ఉన్నాను అనుకోండి. రాస్తా ఉన్నాను. తర్వాత ఇంకొక నోట్స్ ఒకటి రాస్తా ఉన్నాను. 2 కంప్లీట్ చేశాను. రేపు పెద్దమ్ముంది కాలేజ్‌లో. అమ్మ ఆమెమంటుందో తెలీదు. పెద్దమ్మ అంటే ఎవరో కాదు మా టీచరు. పేరు చెప్తే మేడం వీడియో చూస్తే వద్దు చెప్పు రే నేను అడుగుతున్నాను చెప్పరా. అన్ని కంప్లీట్ చేశాను. ఈరోజు అయితే వర్క్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. రైటింగ్ వర్క్ ఫినిష్డ్. తర్వాత ఒక వీడియో ఎడిట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసి అనుకునేస్తాను. రేపు పొద్దున మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. రేపు పొద్దున అంటే ఈరోజు పొద్దున్నే 4 అవర్స్ టైం ఉంది కాలేజ్కి ఇప్పుడు నుంచి. 4 అవర్స్ కాదు 6 అవర్స్ ఉంది. 6 అవర్స్ పనుకొని లేచి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాలి. ఇంకా పైన డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటుంది గైస్. మైక్ది హౌ టు యూస్ మైక్ ఫర్ బిగినర్స్ అనేది ఒక వీడియో చేస్తాను. అది కూడా చూడండి, సపోర్ట్ చేయండి. 2 months అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇప్పుడు అక్టోబర్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 20 days ఉంది ఇంకా అక్టోబర్. ఇట్ అయిపోతుంది. అది కళ్ళు మూసి తెరిచే లోపల అక్టోబర్ అయిపోతుంది. 2025 మొన్న స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం. 2 months ఎంతసేపు అవ్వడానికి. 2026 నుంచి మాత్రం పక్కా రెజల్యూషన్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. సపోర్ట్ చేయండి గైస్. ఓకే, నేను వచ్చి ఇప్పుడు బిగినర్ యూట్యూబర్ని, చిన్న యూట్యూబర్ని. మొబైల్లోనే అన్నీ చేస్తాను. అనేది ఒక ట్రైపాడ్ ఒకటి, మైక్ ఒకటి ఇన్వెస్ట్ చేశాను అంతే ఇప్పటివరకు. అంటే గైస్ మార్నింగ్ టైం జొమాటోకి వెళ్ళింది. తర్వాత జొమాటో చేసేటప్పుడు క్లిప్స్ అన్నీ కొన్ని తీసి పెట్టున్నాను. అవన్నీ నేను మీకు యాడ్ చేస్తాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ టైంలో చేస్తున్నాను అనేది. పొద్దుటి నుంచి జొమాటో చేస్తూనే ఉన్నా. మైక్ ఆర్డర్ చేశాను కదా అంటే మైక్ ఆర్డర్ చేశాను. అది 3500 డిజిటెక్ M118 మోడల్లో. రివ్యూస్ అంతా చూశాను. 4.75 అట్లా ఉన్నింది. సరే అది ఆర్డర్ చేద్దామని ఆర్డర్ చేసేసాను. 3500. ఈరోజు ఒక 1800 అయింది పొద్దుటి నుంచి చేస్తే. ఇంకొక 1500 నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టున్నా. దీంతోనే ఇప్పుడు మనము మైక్ కొనబోయేది. ఏం వర్క్ చేసామంటే జొమాటో. కెన్ యూ సీ ద బ్యాగ్. గైస్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. కంప్లీట్ చేశాను. టైర్డ్ అయిపోయింది. ఎట్లాగుందంటే అట్లాగుంది ఇప్పుడు మైండ్ సెట్. చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ మీకు గాలి వినపడుతుంది. యూ కెన్ హియర్ ఎయిర్. ఇందుకే మైక్ కావాలి. అందుకే చిన్నగా వెళ్తూ మాట్లాడుతున్నాను. సో ఓకే, ఎడ్యుకేషన్ అనేది సపరేట్, సోషల్ మీడియా అనేది సపరేట్. సోషల్ మీడియా అనేది ఒక కెరియర్ బిల్డింగ్ ఏదైనా చేయొచ్చు. ఎడ్యుకేషన్ అనేది ప్రొఫెషనల్. అది ఇప్పుడు ఒక డిగ్రీ ఉంటేనే ఎక్కడికైనా వెళ్తే మీకు వాల్యూ ఇస్తున్నారు. అర్థమవుతుందా? డిగ్రీ లేకపోతే వాల్యూ లేదంటే ఉంది ఇప్పుడు బయట. సోషల్ మీడియా అనేది మీకు ఉత్త డిగ్రీ ఉందంటే ఎంతమందికి తెలుస్తుంది? చాలామందికి తెలియదు అసలు. సోషల్ మీడియా అంటే కొంచెం ఫేమస్. బయటికి వెళ్తే అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ గుర్తుపట్టాలంటే బాగుంటుంది. ఎడ్యుకేషన్లో కూడా గుర్తుపట్టచ్చు. అంటే దానికి మనం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. చేయొచ్చు. అంటే నేను హార్డ్ వర్క్ చేయనని కాదు, చేస్తాను. దానికి ఇది కావాలి అది కావాలి గైస్. అట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అందుకనే చెప్తున్నాను. ఎడ్యుకేషన్, సోషల్ మీడియా రెండిట్లో ఒకటి కావాలి. ఏది చూస్ చేస్తానంటే అది హైపోథెటికల్. అది నా ప్రకారం అది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. రెండింటిని వదలలేము. 2 కావాలి ఇప్పుడు. అప్పుడే మనం వచ్చి కొంచెం స్టేబుల్, స్టాండర్డ్, డిగ్నిటీ ఇవన్నీ యాడ్ అవుతాయి లైఫ్లోకి. ఇప్పటివరకు ఏం లేవు. ఇంక పైన యాడ్ చేయాలి. ఒక్కొక్కటి చిన్నగా యాడ్ చేసుకున్నారంటే రెజ్యూమ్ వాల్యూ పెరుగుతుంది అంతే. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. 2 monthsలో ఒక 2K సబ్స్క్రైబర్స్ పర్ మంత్, ఒక 1K సబ్స్క్రైబర్ వచ్చినా కూడా హ్యాపీ. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి నిద్రపోయి లేయాలి, కాలేజీకి వెళ్ళాలి. నిద్ర రావటం లేదు కానీ నిద్రపోవాలి. బాగా టైర్డ్గా ఉంది. థ్యాంక్ యూ గైస్.